సూర్యాపేట జిల్లా కోదాడలో జిల్లా ఎస్పీ నరసింహ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కోదాడ పట్టణంలోని కోదాడ రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ పోలీస్ స్టేషన్లో నమోదవుతున్న కేసులు, వాటి దర్యాప్తు పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నేరస్తుల శిక్షలు పడేలా తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. సర్కిల్ పరిధిలో ఎస్ఐలు పారదర్శకంగా విధులు నిర్వహిస్తున్నారా లేదా అనే అంశంపైన ఆరా తీశారు. కోదాడ రూరల్, అనంతగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో సైబర్ నేరాల కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతి బుధవారం పోలీస్ ప్రజా భరోసా, పోలీస్ అక్క, సైబర్ అవేర్నెస్, యాంటీ డ్రగ్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంతో పాటు నేరాల నియంత్రణకు మరింత సమర్థవంతంగా పనిచేయాలని అధికారులకు ఎస్పీ నరసింహ సూచించారు. రూరల్ సర్కిల్ ఆఫీస్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇన్ఛార్జ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా మునగాల సిఐ గారు రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా డిఎస్పి గారు అండ్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా ఈ రివ్యూకి అటెండ్ కావడం జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా కోదాడ రూరల్ పరిధిలో ముఖ్యంగా సిఐ లెవెల్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేసే కేసులు ఎలా నమోదవుతున్నాయి, గత 2 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎలా ఉంది, సో ఇంకా ఏ అంశాల్లో మనం మెరుగు కావాలి, సో అనేటువంటి అంశాలతోటి దర్యాప్తుల వేగవంతంగా జరుగుతున్నాయా లేదా, దర్యాప్తులో వేగవంతం కావడానికి మనం ఏమి యాక్షన్ తీసుకుంటున్నాం, అదేవిధంగా కోర్టులో జరిగేటువంటి వర్క్ని ఏ విధంగా వీక్లీ బేసిస్లో మానిటర్ చేసుకుంటున్నాం, నేరస్తులకు శిక్షలు పడడానికి మనం ఎలాంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాం, అదేవిధంగా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐలు పారదర్శకంగా పనిచేస్తున్నారా లేదా, సిబ్బంది పారదర్శకంగా ఉన్నారా, క్రమశిక్షణగా ఉన్నారా అనేటువంటి అంశాల మీద రివ్యూ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం గమనిస్తే గత 2 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం ప్రాపర్టీ అఫెన్సులు, దొంగతనాలు, రాబరీలు, డెకాయిటీలు ఎక్కడ నమోదు కాలేదు. సో మనం సీసీటీవీ కవరేజ్ పెంచినాం. ఈ సర్కిల్ పరిధిలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీటీవీలు వచ్చినాయి. దీంతో నేరాలు చేయాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు తగ్గించడం, రోడ్డు ప్రమాదాలు కూడా ఈ సంవత్సరం పెద్ద గ్రేవ్ కేసెస్ నమోదు కాలేదు. అదేవిధంగా మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చీటింగ్ కేసులు, సైబర్ క్రైమ్ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. ముఖ్యంగా కోదాడ రూరల్ పరిధి, అనంతగిరి పరిధిలో ఎక్కువ నమోదవుతున్నాయి. సో ఈ ఏరియాలో అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కోదాడ రూరల్ పరిధిలో చాలా ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యా సంస్థలు ఉన్నాయి. సో ఈ కాలేజీల్లో కొత్తగా వచ్చే విద్యార్థులు, పాత విద్యార్థులు, వీళ్ళ మధ్యలో సంఘర్షణ వాతావరణం లేకుండా, ఎక్కడైతే కాలేజీల్లో ఉమెన్ హరాస్మెంట్ లేకుండా, మహిళల మీద హరాస్మెంట్, బాలబాలికల మీద హరాస్మెంట్ లేకుండా, అదేవిధంగా ఈ కాలేజీల్లో డ్రగ్స్ లాంటి ఉత్ప్రేరకాలు లేకుండా ఉండడానికి మనం ప్రతి బుధవారం పోలీస్ ప్రజా భరోసా, పోలీస్ అక్క, సైబర్ అవేర్నెస్ కావచ్చు, అదేవిధంగా యాంటీ డ్రగ్ అవేర్నెస్, నషాముక్తి భారత్ లాంటి ప్రోగ్రామ్స్ని మనం కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా యువత ఈరోజు అనేక దురలవాట్లకి, మత్తు పదార్థాలకు బానిసైపోయి వాళ్ళ విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. సో వీళ్ళందరినీ అవేర్నెస్ తీసుకొచ్చి మనం మంచి వాళ్ళుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు, యువత ఎక్కువగా బలవుతున్నారు. ఎస్పెషల్లీ 2 వీలర్ని దృష్టిలో పెట్టుకొని మనం అరైవ్ అలైవ్ లాంటి ప్రోగ్రామ్స్ని మనం కండక్ట్ చేసుకొని, ఎక్కడైతే ఈ యొక్క యువత ఎక్కువగా బైకుల మీద ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ మేనర్లో డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళ మీద స్పెషల్ దృష్టి పెట్టడం జరుగుతుంది. సో ఓవరాల్గా సర్కిల్లో అన్ని పోలీస్ స్టేషన్లో మంచి పనితీరు ఉంది. సో మంచి ఇన్వెస్టిగేషన్లో, దర్యాప్తులో ముందుకు వెళ్ళడం జరుగుతుంది.